హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో మనకు చాలామంది వాట్సాప్లో అడుగుతున్నారు ఏంటంటే, బ్రదర్ మా యొక్క పిఎఫ్ అకౌంట్కి యాజ్ ఎగ్జిట్ డేట్ డెత్ ఇన్ సర్వీస్ అని అప్డేట్ చేశారు. ఆన్లైన్లో మా యొక్క యూఎన్ నెంబరు షేర్ చేయడం వల్ల ఫ్రాడ్స్టర్కి అయితే మా యొక్క యూఎన్ నెంబరు వెళ్ళింది. వారు డెత్ ఇన్ సర్వీస్ అప్డేట్ చేసి డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మేము ఈ విధంగా ఇప్పుడు మా యొక్క పిఎఫ్ నెంబర్ని యాక్టివ్ స్టేటస్లో తెచ్చుకోవాలని అడుగుతున్నారు. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను ఈపీఎఫ్ అకౌంట్ మెంబర్స్కి అందరికీ అలర్ట్ చేసేది ఏంటంటే, వన్స్ ఒకసారి ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయ్యిందంటే మీరు వేరే కంపెనీలో డ్యూటీ చేయడానికి కానీ, లేదా ప్రస్తుతం మీరు డ్యూటీ చేస్తున్నట్లయితే ఆ డ్యూటీ చేసేటటువంటి ఐడి కానీ బ్లాక్ అవుతుంది. మీరు ఎక్కడ కూడా డ్యూటీ చేయడానికి అవకాశం ఉండదు, లేదా మీరు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతుంటేనే లాగిన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉండదు. ఒకసారి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మీకు చూపిస్తాను, ఏ విధంగా మనకు కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్లో. ఇన్ కేస్ మీ ఎవరిదైనా ఈ విధంగా మీ రీజన్లో ఎగ్జిట్ యాజ్ డెత్ అని కానీ అప్డేట్ అయిందంటే ఈ విధంగా లాగిన్ యాజ్ బిన్ డిజబుల్ అయితే కనిపిస్తుంది. అంటే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు ఎవరైతే దీన్ని ఎగ్జిట్ చేశారో వారికే చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, లేదా పిఎఫ్ ఆఫీస్ వెళ్తే పిఎఫ్ ఆఫీస్లో అయినా చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇతరులు ఎవరికి కూడా ఇప్పుడు నాకు అడుగుతున్నారు కదా, ఇక్కడ మీకు చేయడానికి అవకాశం ఉంటుంది అనేసి. నాకే కాదు, ఇంకా ఎవరికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ ఆన్లైన్లో చూసి ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జిట్ చేంజ్ చేస్తారేమో అనేసి మళ్ళీ మీరు మనీ పే చేసి మోసపోతారు. ఎవరికి కూడా ఎగ్జిట్ రీజన్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ పిఎఫ్ అకౌంట్ లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉండదు అన్నమాట. డిసేబుల్ అని కనిపిస్తుంది కదా, డిసేబులే ఉంటుంది, ఓపెన్ అవ్వదు. కాబట్టి బెటర్ కాంటాక్ట్ నియర్ బై పిఎఫ్ ఆఫీసు, లేదా ఎవరైతే ఇది ఎగ్జిట్ అప్డేట్ చేశారో వాళ్ళైనా అప్రోచ్ అవ్వండి. కానీ మనీ అయితే పే చేయొద్దు, ఎందుకంటే మనం ట్రస్ట్ చేయలేం కదా. ఎందుకంటే ఫ్రాడ్స్టర్లే ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది. ఒక పర్సన్ ఈ విధంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరు ఆన్లైన్లో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసే క్రమంలోన మీ యొక్క పిఎఫ్ డీటెయిల్స్ షేర్ చేయండి అన్నప్పుడు యూఎన్ నెంబర్ షేర్ చేయడంతో ఈ విధంగా వాళ్ళు డబ్బులు అయితే డిమాండ్ చేయడము, ఇక్కడ వీళ్ళు ఇవ్వకపోవడంతో పిఎఫ్ అకౌంట్ అయితే డిసేబుల్ చేయడం జరిగింది. కొంచెం అలర్ట్గా ఉండండి. పిఎఫ్ అకౌంట్ అయితే మనకు డిసేబుల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, డైరెక్ట్ పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.